భయ్యా మిస్టర్ బక్స్ ఎలా అసలు బాలే బ్రో. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. రేడ్ మూవీ రీమేక్ అన్నా కానీ రేడ్ మూవీ రీమేక్ అంతా సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ అంతా రేడ్ అనే కాన్సెప్ట్, ఒక ఎంపీని రేడ్ చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదొక్కటి తీసుకున్నారు. అండ్ అల్లిన స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ సాంగ్స్ ఒకటి నల్లంచు తెల్లచెర సాంగ్ ఒకటి, ఇంకొక సాంగ్ మాస్ సాంగ్ ఉంది ఫస్ట్ సాంగ్. ఈ రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ ప్లేస్మెంట్ మాత్రం వరస్ట్ అన్న. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి రవితేజ గారు ఎంట్రీ ఒక్క ఎనర్జీలో ఉంటుంది, మనకి కంప్లీట్ హై ఇస్తుంది. ఆ ఎంట్రీ చూడగానే సినిమా ఒక రేంజ్లో ఉంటుందనే థాట్కి వెళ్ళిపోతాం. ఓల్డ్ సాంగ్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం పాటలు అన్న, మాటలు తక్కువ పాటలు ఎక్కువ. సేమ్ మనకి మిరపకాయలో హీరోయిన్ కచేరీ ఫ్యామిలీ ఉంటుంది కదా, సునీల్ది ఎట్లా ఉంటుంది సేమ్ అట్లానే ఇందులో సునీల్ పేరు సత్య. ఆ ట్రాక్ని అంతా హీరోయిన్ ఇంప్రెస్ చేయడము, వాళ్ళ ఇంట్లో పాటలు పాడి సేమ్ అంటే సిమిలర్గా తీసాడు, ఆల్మోస్ట్ సిమిలర్ తీసాడు. సెకండ్ హాఫ్ ఒకే ఇంట్లో రైడింగ్ జరగడం బోరింగ్ అంటే అన్న ఒకే ఇంట్లో రైడింగ్ అంటే బాగుంది, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫర్ చాలా సినిమాలు ఏంటంటే ఒకటే రైడ్ కాన్సెప్ట్ మీద ఇంకెంత తీస్తారు, ఒక ఇంటెన్సిటీతో వెళ్ళాల్సిన కాన్సెప్ట్ అది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే. బట్ ఏంటంటే మనకి మధ్యలో సాంగ్స్ పెట్టడం వల్ల ఆ చమ్మక్ చంద్ర వచ్చినప్పుడల్లా ముందాన్ని తీసిపడేసాను ఈ సినిమాలోంచి అన్నట్టు అనిపిస్తుంది. అంత క్రింజ్ క్యారెక్టర్ చమ్మక్ చంద్ర అయితే మాత్రం. ఇంకా మళ్ళీ ఆ ఓల్డ్ సాంగ్ నాయనమ్మ అది లవ్ ట్రాక్ ఒకటి అంతా క్రింజ్ అనిపిస్తుంది, మనకి చాలా క్రింజ్గా అనిపిస్తుంది. రైడ్ సీన్స్ మాత్రం అందులో ఒక మనకి రవితేజ పవర్ఫుల్ డైలాగ్ సీన్స్ కానీ అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ హై ఇస్తాయి. ఎక్కడైతే హై ఇస్తుందో కామెడీస్తో తగ్గిపోతుంది అక్కడ. ఫైనల్గా ఎలా ఉంది? బాలే అన్న, ఫ్లాపే అవుతుంది. మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే.